ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. అసలు నీ వ్యాపారం ఏంటి? నీ భర్త వ్యాపారం ఏంటి? ఇన్ని లక్షల రూపాయలు నీకు యాడ్ నుంచి వచ్చినాయి. మలేషియా పెడితో లక్షలు తొప్పేసి పేద ప్రజలు ఇబ్బంది పెట్టి కొంతమంది సూసైడ్ చేసుకుంటే మరి తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు ఎనగేసుకొస్తుంది? సమాజవాదీ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను, పల్లా అధ్యక్షులు అడుగుతా ఉన్నాను, పల్లా శ్రీనివాసరావుని. జరిగిన నాడు అవుతా ఉంది. ఎంతమంది బాధ్యతలు ఇక్కడే ఉన్నారు. ఏం ఎనగేసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? గాజువాక పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సర్వశుద్ధి అనంతలక్ష్మి కొత్తూరు నరేంద్రను అధికారంతో చెప్పుతో కొట్టడమే కాకుండా అన్యాయంగా తనపై పెట్టిన తప్పుడు కేసు విషయమై మీడియాకు వివరాలు వెల్లడించేందుకు విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోన గొరవయ్య, కొత్తూరు నరేంద్ర, కొత్తూరు కామేశ్వరరావు మరియు సర్వశుద్ధి అనంతలక్ష్మి బాధితులు వి వెంకటరమణ, పి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోన గొరవయ్య మాట్లాడుతూ గతంలో సామాన్యులపై అనంతలక్ష్మి చేసిన అరాచకాలపై మండిపడ్డారు. లక్షలను నొక్కేసి అధికారంతో పేదలను మోసం చేస్తున్న అనంతలక్ష్మిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలను పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంతలక్ష్మి, అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర సంటి, వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతో మంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ చేసుకొచ్చి సామాన్యుల ప్రజలకి తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంతా తెలిసిన విషయమే. 2వ తేదీన కొత్తూరు నరేంద్ర, కొత్తూరు కామేశ్వర గారి మీద తప్పుడు కేసులు బాగా జరిగింది. యాక్చువల్ గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలుసు. మరి ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతో కొట్టడం ఎంతవరకు కరెక్ట్? తను మన ప్రెస్ మీట్ పెట్టి నా మీద మచ్చలేదు, నేను హరిశ్చంద్రాన్ని, నేను నీతి నిజానికి కట్టుపడ్డాను, పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అనంతలక్ష్మి నీ మీద మచ్చలేదన్నావు. జాజుల కనకమ్మ సర్వే నెంబర్ 137/1 42 సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా? దొంగ డాక్యుమెంట్ పెట్టి 2019లో కేసు చేయలేదా? ఇంకొకటి వెలమ వెంకటరమణ, మీరు నక్కిరేపాలెం కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, ఇతని దగ్గర మీరు 20 లక్షలు తీసుకొని పరిమాణాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదా? పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన 1.5 భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లు మోసం చేయలేదా? ఆమెను కొట్టి ఆ వీడియో క్లిప్ని కూడా మీడియా మిత్రులు చెప్తారు. ఇంకొకటి ఎర్ర రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నాయుడు, నీ 2 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నా పర్మిషన్ లేకుండా. విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఎవరో చెబుతున్నాం, పర్మిషన్ లేకుండా మీరు ఎట్లిచ్చారు పర్మిషన్? ఆమెకి ఆ ల్యాండ్కి దోవే లేదు. ఆ ఇంటి ముందు దోవ కావాలని చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 2 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టింది. అంటే నీ పార్టీని అడ్డం పెట్టుకున్న వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టదా? ఇంతమంది బాధ్యున్నారు, కొంతమంది రాలా పాపం భయపడిపోయి పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేస్తా ఉంటే మరి గాజువాక ఎమ్మెల్యే 170 అసెంబ్లీలో రాని మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ఎంతో మంది బాధ్యతలు మీకు విన్నవించుకున్నారు అనంతలక్ష్మి గురించి. 2019 నుంచి 2024 వరకు ఆ మీద మీకు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము పార్టీ అధ్యక్షులు అడుగుతా ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే మీ పార్టీ పరువు పోయిందే మాకు తెలియదు, కానీ చాలా మంది అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పుడు కేసులు పెడతాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సమాజ్వాదీ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా కూడా మీ ప్రభుత్వం చేయాల్సిన పనులు? మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాయ్ అనే వ్యక్తిని తప్పు చేసిన ఉద్దేశం ఇమ్మీడియట్ పార్టీని సస్పెండ్ చేశారు. మరి నిన్న కాక మొన్న చేబ్రోలు కిరణ్ అంటే ఎవరో మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భార్యని ఇష్టం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. మరి అనంతలక్ష్మి మీరు దేనికి ఇంతవరకు మీరు అవకాశం ఇస్తున్నారు? ఆ పార్టీ కోసం కష్టపడింది ఏం మీరు కష్టపడింది అనంతలక్ష్మిని అడుగుతా ఉన్నాను. దానిలో నేను ఒక బాధ్యత ఉంది. నువ్వు చేసిన మోసం 2019 నేను వైజాగ్ వచ్చినప్పుడు నీ పేరుతో నేను 20 సెంట్లు భూమి పెట్టారు. ఇది కూడా కావాలని చేశావు. ఇంకోటి తన భర్త పేరు డాక్యుమెంట్ తయారు చేయించుకొని నా చేత సంతకాలు పెట్టించుకుంది, నమ్మి పెట్టాను. ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది 15 లక్షలు ఇవ్వమని చెప్పి. నిన్న అనకాపల్లి ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టాను.
మీరు అనొచ్చు 2019 నుంచి 2024 మీరేం చేశారని. రకరకాలుగా ఇబ్బంది పెడితే నేను మెలకనున్నా. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా పరుగు పోయిందని. ఎందుకంటే నేను కులానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ ఇచ్చిన 2 లక్షల చెక్కు ఈ ల్యాండ్కి రిటర్న్ అయిపోయింది. మళ్ళా మా మీద తప్పుడు కేసులు, పలానా గురవయ్యాలు ఇట్లా, పలానా గురవయ్యాలు అట్లా అని చెప్పి మా కమ్యూనిటీలో చిచ్చులు పెడతాం. నేను ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వినిపించుకుంటా ఉన్నాం. ఇలాంటి వ్యక్తిని మీరు పార్టీని సస్పెండ్ చేయకపోతే ఈ విషయాన్ని మేము చాలా దూరం తీసుకెళ్లవలసిన చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ. తదుపరి బాధితుడు కొత్తూరు నరేంద్ర మాట్లాడుతూ తనను చెప్పుతో కొట్టి అన్యాయంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించిందని మీడియా ముందు వాపోయారు. మీ అందరికీ ఒక సామాన్యుడిగా నాకు ఎటువంటి పార్టీతో కానీ దీంతో సంబంధం లేదండి. నేను ఒక కామన్ మ్యాన్ని, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనమాట. క్యాట్లో 95% నేను ర్యాంక్ తెచ్చుకొని ఒక ఢిల్లీ యూనివర్సిటీలో గోల్డెన్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంబీఏ పాస్ అయి బయటకు వచ్చిన తర్వాత నేను శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఏమని నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది సార్, సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రకి దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఆయన చాలా అభినందించేసి అప్పుడు ఆయన గారు అనిత గారు కలిపి సిద్ధారామయ్య గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనమాట ఏపీఎస్ఆర్టీసీకి, దానికి అతని దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పించేసి నన్ను అక్కడ పంపించి నాకు వచ్చేసి పర్మిషన్ ఇప్పించారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులు పోయిన నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. నా కంపెనీ పేరు బెస్ట్ స్టార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. దానికి వచ్చిన గవర్నమెంట్ పర్మిషన్, ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ పర్మిషన్ సిద్ధారామయ్య గారు ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనమాట. ఇచ్చిన తర్వాత నేను చాలా ఘనంగా ఆనందంగా మొత్తం నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులతో అందరితో కలిపి నేను వచ్చేసి ఓపెనింగ్ చేశాను. ఆ ఓపెనింగ్కి పలాశిని ఇన్వైట్ చేస్తే ఆవిడతో పాటు చాలా మంది టీడీపీ వాళ్ళు వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత అందులో కూడా ఈ సర్వశ్రీ ధనలక్ష్మి ఇలా టీడీపీని మహిళ అని చెప్పేసి ఆవిడ కూడా వచ్చి పరిచయం చేసుకుంది. తమ్ముడు నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక పావుల వాటా ఇస్తావని అడిగింది. ఇచ్చిన వాటి ఇస్తామని చెప్పినప్పుడు నేను అన్నాను నాకు పార్టీ పరంగా ఏది లేదమ్మా, కాకపోతే ఇప్పుడు నియోజకవర్గం ఉన్నాను కాబట్టి సార్ పంపించారు కాబట్టి అక్కడ చేస్తామంటే నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అనుకుంటూ నాకు ఆవిడ నువ్వు ఇస్తావా లేకపోతే లేవా, నాకు మీడియాతో మొత్తం నేను చెప్తుంది. పల్లాశివ గారితో ఫోటో చూపించింది, సీఎం గారితో ఫోటో చూపించింది, అనిత గారితో ఫోటో చూపించింది, లోకేష్ గారితో ఫోటో చూపించింది. ఆ తర్వాత ఇవి ఎప్పుడైతే వచ్చిందో ఇలా షేర్ కావాలని వచ్చిందో నేను అప్పటికి సరే ఒకే చెప్తాను, నాకు ఇన్వెస్టర్ తింటాను కాబట్టి అప్పుడు నా వయసు 26 సంవత్సరాలు, నాకు అంత ఇన్వెస్టరీ లేదు. కాకపోతే సరే ఒకసారి మన పార్టీ అంటున్నారు కాబట్టి అని చెప్పేసి కొద్దిగా గొప్ప ఒక ప్రాంతీయ ప్రేమ మీద అందరూ ఒక ఆడపడచ్చు కదా అని చెప్పేసి మేము వచ్చేసి సరే అని చెప్పి అన్నాం. అనిన తర్వాత ఆవిడ ఒక 20 లక్షలు ఇస్తారని చెప్పి జస్ట్ ఒక 2 లక్షలు మాత్రమే డబ్బులు, అది కూడా నా చేతికి ఏమీ ఇవ్వలేదండి. నా చేతికి ఇవ్వకుండా ఏపీఎస్ఆర్టీసీ మనం ఎప్పుడైతే డబ్బులు కట్టాలని చెప్పన్నామో సరిగా గోల్డ్ తాకట్టు పెట్టి 2 లక్షలు అక్కడేపాలెం గ్రామీణ బ్యాంక్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది తప్ప తర్వాత మిగతా 23 లక్షలు ఎక్కడ అని అడిగితే మీరు స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేశాక ఇస్తామని చెప్పేసి క్రియేట్ చేసింది. సరే కదా అని చెప్పేసి పర్మిషన్ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత మేము వీళ్ళు అడిగాం, మిగతా 23 లక్షలు ఇస్తే మనం ఘనంగా చేద్దాం అనుకున్నాం కదా, సీఎం గారిని పిలిచి మనం చేద్దాం అనుకున్నాము, లోకేష్ గారిని పిలిచి మనం చేద్దాం అనుకుంటే అప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అనమాట. చేద్దాం అనుకున్నామంటే అప్పుడు నువ్వు నాకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నువ్వు నాకు డబ్బులు ఒకటే నాకు ఎందుకు నాకు రీసెంట్ చేయించాలని అడిగాను అనమాట. కాకపోతే జరిగింది ఏంటంటే ముందు 2 లక్షలు ఇచ్చాక ఎవరైనా నమ్ముతాం కదండి, నమ్ముతాం అనేది ఎవరైనా సరే నమ్ముకోవడానికి డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా ఎక్కడ పోతుందని చెప్పి అందులో కూడా తమ్ముడు అని చెప్పారు అనమాట. అండ్ నాకు కూడా కొంచెం అభిమానం అనిపించింది, ఎందుకంటే నాకు అక్క జిల్లా ఎవరు లేరండి. సో ఆవిడ ఎప్పుడైతే తమ్ముడు అనిపించిందో నాకు ఒక స్వాభిమానంగా అనిపించింది అనమాట. సో అప్పుడు అనిపించింది కానీ ఆవిడ ఛాన్స్ కూడా జరిగింది. అప్పుడు ఆవిడ ఏం చేసింది, పార్ట్నర్స్ ఉన్నప్పుడు గొడవ పెట్టింది. ఏమని మీరు బిల్డింగ్ కొనుక్కుంటున్నారు లేకపోతే కాలు కొనుక్కుంటారని చెప్పారు. సార్ మా నాన్నగారు వచ్చేసి వెడ్డింగ్ చేసుకుంటూ మాకు వేరే ఆస్ట్రేలియా లేవండి, మా నాన్నగారు వెడ్డింగ్ చేసుకుంటూ దుబాయ్ అవి వెళ్ళి మొత్తం కష్టపడి నన్ను మా తమ్ముడిని గ్రాడ్యుయేట్ చేశారు, నన్ను మాస్టర్ చేయించారు అనమాట, మా తమ్ముడిని బీటెక్ కూడా చదివించారు అనమాట. అలా చేస్తే నేను కూడా నిందలు మా అమ్మాయి చేసి పార్టీ ప్రభావం వల్ల నేను ఏమైనా చేయగలమని చెప్పేసి నాకు డిమాండ్ చేసుకుని వచ్చి నాకు 2 లక్షల ముందు నాకు అగ్రిమెంట్ రాయించుకుంది. ఏమని అగ్రిమెంట్ కాదు, ఒక 3 స్టాంప్ పేపర్లు తీసుకున్నారు అనమాట. 100 స్టాంప్ పేపర్ మీద ఎంపీ స్టాంప్ మీద సంతకం పెట్టించుకున్నాక ఏమన్నారంటే నాకు షూరిటీ కావాలి కదా అంటే నేను రైట్గా పెట్టా, ఎందుకంటే ఆడపిల్ల మనం ఏం చేస్తుంది అని చెప్పి ఒక ధైర్యంతో పెట్టినా అనమాట. కాకపోతే అదే నాకు మేకై కూర్చున్నాను. ఏమైంది తర్వాత ఎప్పుడైతే కంపెనీ మీద మొత్తం పాఠం గొడవ పెట్టింది వీళ్ళు వచ్చి ఇప్పుడేదో చెప్పంటే నేను మొత్తం నాతో అందరి పాట తిరిగారు అనమాట. ఈవిడ వాళ్ళ హస్బెండ్ చట్టి గారు అలియాస్ వెంకటేశ్వర గారు అనమాట. ఆయన వచ్చేసరికి మీకు డబ్బులు ఏమో మీరు ఏం చేసుకోండి చెప్పాను వచ్చి ఆ రోజు నేను కట్టుకున్న బట్టలతో నాతో పాటు ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 18 లక్షలు 20 లక్షలు పెట్టుకొని అప్పటిదాకా మొత్తం డబ్బులు ఖర్చు అయ్యి బికాస్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ టీవీస్ పెట్టుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యమాట. ఆ డబ్బులు ఖర్చు అయిన తర్వాత ఇవి డబ్బులు పెట్టకపోవడం వల్ల మేము అందరూ రోడ్డు మీద వచ్చేస్తాం. అందులో ఒక వ్యక్తి నాకు బాగా మా నాన్నకి బాగా అప్తులైన వెంకటప్పారావు గారు చెప్పేసి ఇది సర్పంచ్, ఆయన వైసీపీ సర్పంచ్ అనమాట. ఆయన కూడా కొత్తగా పెళ్లి అయితే ఆ పెళ్ళైన వాళ్ళ వైపు బంగారం తాకట్టు నా దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సో ఇవి నమ్ముకున్నందుకు మొత్తం మీ పక్కన రోడ్డు మీద వచ్చేసాం అనమాట. ఒక అభ్యర్థి నేను మా తమ్ముడు మిగతా ఫ్యామిలీ 4 ఫ్యామిలీకి రోడ్డు మీద వచ్చేసాం.
వచ్చేసిన తర్వాత కూడా సరే ఓకే అనుకుంటే ఆ స్టాంప్ పేపర్ ఎప్పుడైతే మేము ఎప్పుడైతే ఇచ్చామో నమ్మకంగా ఇచ్చినకి ఆ స్టాంప్ పేపర్ మిస్యూజ్ చేసుకొని కోర్టులో కేసు వేశారు. ఏమని మా అప్రూవల్ అని చెప్పేసి అనమాట. దాని తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను కొంచెం హైకోర్టుకి వెళ్ళలేకపోయింది, జాబ్ తీసుకున్నాను అనమాట. సో అది ఎప్పుడైనా కష్టంగా పెట్టుకొని నేనండి లాస్ట్ ఇయర్ నేను బీహెచ్పీలో ఉండేవాను. సో నేను బీహెచ్పీలో లేదని చెప్పేసి నేను మా మమ్మీ మా నాన్న మా అమ్మగారు కూడా నిద్దే కొంతగా నేను లోపల ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని నా మీద ఇప్పుడు వచ్చి ఎటువంటి కేసు కూడా ఏమి లేదు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ ఒక అడుగుని పిలిచి పెట్టారు. అలాంటిది నేను మన మా చెల్లెలు గారికి మా చెల్లికి వచ్చేసి పెళ్లి సంబంధం ఉంటుందంటే ఆ పెళ్లి సంబంధంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చి నేను రవి గారి కూర్చున్నాను. నాకు ఎస్ఐ రవి గారు పిలిచాను మన గాజువాక స్టేషన్ ఎస్ఐ పిలిచి కూర్చొని నన్ను విచారిస్తున్నారు అన్నమాట. ఏమని బాబు ఏమైందమ్మా ఏంటంటే చాలా మర్యాదపూర్వకంగా విచారించారు. అతను నా మీద హ్యాండ్ హ్యాండింగ్ కానీ ఏమీ చేయలేదు, చాలా మర్యాదపూర్వకంగా ఏమైంది నాన్న ఏమే కేసు పెట్టారు ఎంత ఒక రైట్ అంటే నుంచి ఇలా మాట్లాడుతుండగానే ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో ఏ వస్తుందో తెలియదు. పక్కన రూమ్ నుంచి ఇలా వచ్చింది. నాకేంటి ఎవరో వచ్చిన మనిషి నమ్మకం తిరిగాను తీసుకొని చెప్పుకోకూడదు. ఆ వీడియో మీరు అందరూ చూశారు. దాని ముందు ఆవిడ ఏం చెప్తుంది దాని కౌంటర్ కింద నేనైతే దుర్భాషాడని చెప్పేసాను. మీరు కావాలంటే సీసీ కూడా మీకు మళ్ళీ మీరు కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకుంటాను కోర్టుకి, అది కూడా వస్తుంది. నేను స్టేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాను, నేను స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయి ఆవిడ వచ్చారన్నమాట. నేను ఆ దగ్గర తినడానికి కానీ నేను ఆవిడతో మాట్లాడి 4 నిమిషాలు ముందు అవుతుంది. దీనికి ముందు ఏం జరిగిందంటే ఎప్పుడైతే 2019 ఎలక్షన్ టైంలో మాకు నేను హైదరాబాద్లో కంపెనీ పనిచేసినప్పుడు నేను ఎలక్షన్కి ఓటేయడానికి వచ్చానమాట. అప్పుడు మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి కిందకు వచ్చి కింద పాలపడి నేను కిందకు వచ్చి తమ్ముడు మీతో పని ఉంది అంటే వచ్చి నేను మీతో మాట్లాడినంటే లేదు తమ్ముడు అయిపోయింది నేను న్యాయం చేస్తానే అని నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ ఎల్లుండి అడగాల నన్ను నాయుడికి తీసుకెళ్ళింది. అంటే నగర అంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట తీసుకెళ్ళి 5 లక్షల రూపాయలు ఆ దగ్గర తీసుకుంది. దానికి సాక్షి నేనే తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు. నేను అడగలను అక్క అదేంటక్క మనకి మీరంతా టీడీపీ కదా అందుకే మిమ్మల్ని నేను వచ్చాను. మీరు వచ్చేసి ఆయన దగ్గర ఎంత చేస్తారంటే తమ్ముడు నీకు రాజకీయం తెలియదు, ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు మనం అక్కడ వచ్చి మేము ఇవ్వాలి వాటి వరకు కూడా డబ్బులు ఇవ్వదండి. 5 లక్షల రూపాయలు తీసుకునే సాక్ష్యం నేనే. నా కలం తీసుకుంటే ఆ రోజు రాత్రి చంటి అనంతలక్ష్మి నేను కలిసి నాకు వాళ్ళ కాళ్ళు వెళ్ళాము తీసుకొచ్చాము. రాత్రి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. అప్పుడు కూడా ఏమన్నారంటే ఎమ్మెల్యే పల్లా సింగ్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పరంగా వాళ్ళకి ఇచ్చారంట. ఆయన కానీ దించేస్తే నెక్స్ట్ నేనే ఉన్నాను తప్ప నా వెనకాల ఎవరు తన వెనకాల నన్ను బీజేపీలో ఎవరు లేరు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా నిలబడింది అనమాట. ఆహా నాకు ఈ విధంగా రాజకీయ ధనం అని చెప్పి బయటకు వచ్చేస్తే అప్పుడు కట్ చేస్తే మన స్టేషన్లో జరిగింది. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే స్టేషన్లో జరిగిందో నా మీద పెట్టి కూడా అన్ని కూడా తప్పుడు ఆరోపణలు అనమాట. ఎలాంటి ఆరోపణలు అంటే అసలు అనంతలక్ష్మి నాకు ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ ఒక 10 రూపాయలు నాకు ఇచ్చినట్టు కానీ ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేదు. లేకపోకుండా వాళ్ళ దగ్గర డ్రైవర్ తాలూకా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో తీసుకొచ్చి కేసు పెట్టించేసి నాకు ఒక మురళి అనే వ్యక్తికి నాకు లావాదేవీలు ఉంటే ఆ లావాదేవీలు ట్రాన్సాక్షన్ తీసుకొచ్చేసి ఈవిడ నాకు ఇచ్చినట్టు కాకపోతే మధ్యలో ఉద్యోగాలకు ఇచ్చిన పేరు నాకు ఇచ్చినట్టు నాకు డబ్బులు కట్టినట్టు చెప్పి పోలీసు వారికి చెప్పింది. నన్ను మా నాన్నగారిని కలిపి నాకు డబ్బులు ఇచ్చామని చెప్పేసి అని పెట్టి 4 సాక్షి సంతకాలు పెట్టించి కేసు పెట్టింది. అయితే నాకు బెయిల్ రావడానికి కారణం కూడా అంటే ఆ విషయం చెప్పకుండా నాకు తెలియదు. రావడానికి కారణం కూడా అంటే నాకు పెట్టిన ఆ 4 షూట్లు ఎవరైతే వాళ్ళు పెట్టారో ఆ 4 మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. వాళ్ళు ప్రూవ్ అయ్యాయి చూపించాము మనం ఆల్రెడీ. సో ఆ కాగితాలు మీకు తీసుకొచ్చారన్నమాట. దాని తర్వాత నా మీద ఏమని చెప్పారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నా మీద నిందలేశారు. అందులో యాక్చువల్లీ ఉద్యోగాలు ఇప్పించిన కారణం ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పంటే మలేషియా మాయగాళ్ళు అని చెప్పి ఆల్రెడీ పేపర్లో పడింది. ప్రతి పేపర్లో కూడా పడింది. ఇది ఎవరంటే చంటి అంటే వాళ్ళ హస్బెండ్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ హస్బెండ్. దాని తర్వాత ఈవిడే అక్కడి నుంచి ఈ మేడం గారు. దాని తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని ఆల్రెడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక 2 వ్యక్తులు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఆవిడ మీద ఉన్న కేసు మొత్తం మీద 12 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆవిడ మీద వాళ్ళ హస్బెండ్ మీద కలిపి ఇవన్నీ ఆవిడ చేసిన మొత్తం అడుగుతుంది. 420 కేసులు వాళ్ళ మీద పెట్టుకొని నాలాంటి చదువుకున్న ఒక మంచి పొజిషన్లో ఉండి నేను ఏదో నా మధ్యతరగతి కుటుంబంలో నా ఫ్యామిలీతో ఉన్నవాడిని నాకు అది పార్టీకి సంబంధం లేనివాడిని నా మీద దుష్పరం చేసి మొన్న ఏమంటది తప్పు చేసినట్టు కొట్టేశారని చెప్తాను. సార్ తప్పు చేస్తే కొట్టడానికి ఉన్నప్పుడు నువ్వు ముందే వచ్చి కొట్టచ్చు కదా, నన్ను స్టేషన్ కింద తీసుకురావాలి, కేసు ఎందుకు పెట్టాలి మరి పోలీసులు అసలు దానికి ఎందుకున్నారు? మీరు ఒప్పుకుంటారు సార్ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని కొడితే ఇప్పుడు ఈరోజు ఉన్నాను సార్ ఇప్పుడు మీకు ఇప్పుడు అక్కచెల్ల వచ్చి నేను మీకు కొడుకు అవచ్చు తమ్ముడు అవ్వచ్చు అలా ఎవరు సార్ ఒప్పుకుంటారు నాకు అర్థం కాదు. సో దానికి కేసు పెట్టాను. మళ్ళీ కేసు పెడితే ఏమన్నారు నేను కేసు పెట్టింది ఒకరోజు నన్ను కొట్టింది ఒకరోజు కేసు ఎందుకు తర్వాత పెట్టానని చెప్పేసి. అవును సార్ నన్ను కేసు పెట్టిన తర్వాత నన్ను మా నాన్న ఇది సీనియర్ తను వచ్చేసి 60 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అనమాట. నన్ను మా నాన్నగారు కేసులు పెట్టి మా ఇద్దరు దొంగ కేసులు పెట్టి నన్ను రిమాండ్ పంపించారు. 23 రోజులు నేను రిమాండ్లో ఉన్నాను సార్. అప్పటికి నేను పేర్కొన్నా నన్ను మీకు నామే కష్టం నామే చూసుకోండి మా నాన్నగారు మీకు ఏ పాపం చేశారు ఆయన మీకు తండ్రి లాంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు తండ్రులు ఉంటాయని చెప్పి ఇంకొక సీఏ గారు చెప్పారు అనమాట. ఏమని చెప్పారంటే అమ్మ నీకేమో పాపం ఉంటే ఆయన మీద చూపించుకో తప్ప పంపితే అడిగితే అప్పుడు సీఏ ఏమని చెప్పినట్టే నేను తలుచుకుంటే నువ్వు ఎగిరిపోతావు ఇక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే సీఏ గారికి అండ్ మన ఎస్ఐ గారు రవి గారికి కూడా థ్రెటింగ్ చేశారు. ఇంకోటి చెప్తే మనకి పోలీసులు వ్యవస్థ ఉన్నారు
ఒకవేళ పోలీస్ స్టేషన్ లేకపోతే మనకే గొడవ మనమే కొట్టుకోవాలి కదా, దానికి పోలీస్ స్టేషన్ ఎందుకు, లీగల్ సెల్ ఎందుకు, నాకు అర్థం కావట్లేదు, కోర్టులు ఎందుకు, నన్ను కొట్టేసి ఈ రోజు నాకున్న పరుగుబడి కానీ నాకున్న ఉద్యోగాలు కానీ మొత్తం పోయే. నేను ఎంటికి వస్తే గాలి చెప్పాలి రోడ్ మీద, దీనికి ఎవరు సార్ భావిస్తారు, నన్ను వచ్చి ఎవరిని పోషిస్తారా, ఎవరు పోషించారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఫస్ట్ పెట్టిన పార్టీ ఏంటి, యువరాజ్ దానికన్నా ముందు పెట్టింది కామన్ మ్యాన్ సిపిఎఫ్ అని పెట్టారు పాట, దీనికోసం కామన్ మ్యాన్ గురించి కదా పెట్టింది. ఈ రోజు ఆ కామన్ మ్యాన్ కనిగినప్పుడు ఎవరు చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? నేను ఒక చదువుకున్నాను సార్, నేనేదో గాలి తిరిగినాను కాదు, నా నా కుటుంబం పరువు మొత్తం పోయింది. స్టేషన్ లో గాడి గారి కొట్టిందంటే నాకు ఎవరు, నా వయసుకి 33 సంవత్సరాల వయసుకి, నా వయసుకి అది ఎవరికి అర్థం అనుకుంటుంది. 10 కేసుల మీద స్టేషన్ మీద వచ్చిన ఆవిడికి ఒక రౌడీ కైండ్ ఆఫ్ థింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళని ఎవరైనా మీ పార్టీకి చాలా చాలా మంచిది కాదు ఎవరికైనా సరే.